హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. రాజస్థాన్ అన్న పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఎడారులు, కోటలు, సాంస్కృతిక వైభవం. అటువంటి రాజస్థాన్ అని ఒక కోటను చూడడానికి ఒక యువకుడు వెళ్ళారు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆ సెక్యూరిటీ గార్డ్తో నువ్వు మమ్మల్ని ఎక్కడికైనా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్తావా అని అంటే సెక్యూరిటీ గార్డ్కి విషయం అర్థమైంది. వయసులో ఉన్న యువకులు ఏకాంత ప్రదేశానికి ఎందుకు తీసుకెళ్ళమంటారు అని సరే అని చెప్పి ఆ ఇద్దరిని ఆ కోటలో ఉన్న ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి ఇక్కడ మీరిద్దరూ ఏమైనా చేసుకోండి, అడిగేవారు లేరు, చూసేవారు లేరు అని అంటే మేము అడిగింది మా కోసం కాదు నీ కోసం అంటే సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అదేంటి నా కోసమా, ఎందుకు ఏంటంటే అప్పుడు ఆ యువకుడు సెక్యూరిటీ గార్డ్తో నువ్వు ఈ అమ్మాయిని హక్ చేసుకో, కిస్ చేసుకో, ఎక్కడంటే అక్కడ పట్టుకో, ఏమైనా చేసుకో, ఆ యువతి ఎటువంటి అభ్యంతరము చెప్పదంటే ఆ యువతి కూడా ఆ సెక్యూరిటీ గార్డ్తో అవును నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నువ్వు కావాలంటే నన్ను హక్ చేసుకో, కిస్ చేసుకో, ఏమైనా చేసుకో, నేను అభ్యంతరం చెప్పనంటే ఆ సెక్యూరిటీ గార్డ్ షాక్ తిన్నాడు. ఇదేంటి ఆ యువతి ఎలా అంటుంది అని. అదేంటండి అలా అంటారు, నాకు పిల్లలు ఉన్నారు, ఈ విషయం తెలిసిందంటే నా బతుకు బస్ స్టాప్ అయిపోతుంది అన్నాడు. కానీ ఆ యువతి ఇంకా రెచ్చగొట్టడం మొదలుపెట్టింది, తన వంపు సొంపుల్ని చూపించింది. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్కి అనుమానం వచ్చింది ఇదంతా ఏమైనా వీడియో తీస్తున్నారని. అదే విషయం యువకుడిని అంటే ఆ యువకుడు అబ్బిబ్బే మేమెందుకు వీడియో తీస్తాం, కావాలంటే మా మొబైల్ చూసుకో అంటూ మొబైల్ చూపించాడు. అలా ఆ సెక్యూరిటీ గార్డు నమ్మకాన్ని చూరగొన్నారు. సెక్యూరిటీ గార్డ్ ఆ యువతి రెచ్చగొట్టడంతో చేసేదేమీ లేక ఆ యువతిని హక్ చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్కి తెలియదు ఆ యువకుడు అదంతా తన మొబైల్ ఫోన్లో వీడియో తీశాడని. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. విదేశీ అశ్లీల వెబ్సైట్లో దాన్ని ఉంచారు. అది కాస్త వైరల్ అయింది. దాంతోపాటు మరో వీడియో కూడా వైరల్ అయింది. కానీ అప్లోడ్ చేసిన 3 రోజుల్లోపే దాన్ని డిలీట్ చేశారు. కానీ 3 రోజుల్లోనే కొన్ని లక్షల మంది దాన్ని చూశారు, కొన్ని వేల మంది దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అందులో ఉన్న యువతి కూడా వైరల్ అయింది. ఆ యువతి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు. ఇదేంటి ఆ యువతికి ఏం పోయే కాలం వచ్చిందని ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఎందుకంటే ఆ యువతి మామూలు యువతి కాదు, ఇంజనీరింగ్ చదివిన ఒక గ్రాడ్యుయేట్. సంవత్సరానికి ఒక మంచి కంపెనీలో 25 లక్షల రూపాయలతో పనిచేస్తున్న యువతి. మరి అటువంటి యువతి ఇటువంటి తప్పుదారులోకి ఎందుకు వెళ్ళింది అన్నది మనం ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. ఈ నిజమైన సంఘటన రాజస్థాన్లోని జైసల్ అన్న నగరంలో జరిగింది. ఒక యువకుడు జైసల్మేర్ నుంచి తనోట్ అన్న ప్రాంతానికి కారులో బయలుదేరారు. జైసల్మేర్ నుంచి తనోట్కి 120 కిలోమీటర్ల దూరం. మార్గ మధ్యలో వీళ్ళు కారు ఆపారు. చుట్టూ చూస్తే అంతా పొలాలు, నిర్మానుషమైన ప్రదేశం, మనుష్యుల జాడ లేదు. అప్పుడే వీళ్ళిద్దరు దృష్టి మేకలు కాచుకుంటున్న ఒక 70 ఏళ్ల వృద్ధుడి మీద పడింది. కారు తీసుకెళ్లి ఆ వృద్ధుడి దగ్గర ఆపారు. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న ఈ యువతి తన కారు డోరు గ్లాస్ కొద్దిగా కిందకి దించి ఆ వృద్ధుడితో మేము తనోట్ వెళ్ళాలనుకుంటున్నాము, దారి చూపిస్తారా అని అడిగితే ఆ వృద్ధుడు ఆ యువతిని చూసి సరే అని తనోట్కి ఎలా వెళ్ళాలి ఏంటని దారి చూపిస్తూ చెబుతున్నాడు. వృద్ధుడికి కారులో కూర్చున్న యువతి ముఖం మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఈ యువతి తన డోర్ గ్లాస్ మొత్తం కిందకి దించింది. ఇప్పుడు స్పష్టంగా ఆ యువతి శరీరం మొత్తం కనిపిస్తుంది. వృద్ధుడు కారులో కూర్చున్న ఆ యువతిని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే కారులో కూర్చున్న ఆ యువతి ఒంటి మీద నూలు పోగు వస్త్రం కూడా లేదు, పూర్తి నగ్నంగా ఉంది. పూర్తి నగ్నంగా ఉన్న ఆ యువతిని చూసిన ఆ వృద్ధుడు కోపంతో అదేంటమ్మా నీకేం పోయే కాలం వచ్చింది, బట్టలు వేసుకోకుండా కారులో అలా కూర్చున్నావేంటి, నగ్నంగా ఉన్నావు, బట్టలు వేసుకోవచ్చు కదా అంటూ కోపంగా అన్నాడు. దానికి ఆ యువతి అదేంటి అంకుల్, నాకు కంఫర్టబుల్గానే ఉంది, నేను హ్యాపీగానే ఉన్నాను, మీరు కూడా చూస్తున్నారు కదా, హ్యాపీగా నన్ను చూడండి, ఎంజాయ్ చేయండి, కావాలంటే మీరు నన్ను హక్ చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడంటే అక్కడ నన్ను టచ్ చేసుకోవచ్చు, నన్ను ఎక్కడంటే అక్కడ పట్టుకోవచ్చు అనేసరికి ఆ వృద్ధుడు కోపంతో ఇదేంటమ్మా అలా అంటున్నావు, ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నిన్ను ఎంత కోపడతారో తెలుస్తా అంటే పక్కన డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువకుడు అంకుల్ ఆ యువతికి అభ్యంతరం లేనప్పుడు మీకేంటి అభ్యంతరం, మీరు కావాలంటే ఆ యువతిని ఎక్కడన్నా పట్టుకోండి, ఏమైనా చేసుకోండి, ముద్దు పెట్టుకోండి, కౌగిలించుకోండి అని అన్నాడు. ఆ వృద్ధుడికేమో కోపం వస్తుంది. యువతి తన వంపు సొంపులను చూపిస్తూ ఆ వృద్ధుడిని మాటలతో రెచ్చగొడుతుంది. ఎంతైనా వృద్ధుడైన మగాడే కదా, బ్రహ్మకైనా పుడుతుంది రెమ్మ తెగులన్నట్టు ఆ వృద్ధుడిలో కూడా మగాడు నిద్రలిచ్చాడు. ఆ యువతి రెచ్చగొట్టినట్టుగానే వృద్ధుడు ఆ యువతి శరీరాన్ని తనకిష్టమైన చోటల్లా తాకాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అలా ఎంజాయ్ చేశాడు. కానీ ఆ వృద్ధుడికి తెలియదు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువకుడు సీక్రెట్గా తన మొబైల్లో అదంతా వీడియో తీస్తున్నాడని.
5 నిమిషాలు అయిపోయిన తర్వాత కారు అక్కడి నుంచి బయలుదేరింది. వృద్ధుడు ఎంజాయ్ చేశాడు. తన మేకలను కాచుకోవడానికి పొలాల వెంబటి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అదే విధంగా అశ్లీల వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. ఎక్కడికెక్కడైతే ఆ వీడియో వైరల్ అయిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ వీడియో చూసి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఆ వీడియోని చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ యువతికి ఏం పోయే కాలం వచ్చింది, ఆ వృద్ధుని అలా రెచ్చగొట్టిందని కొంతమంది ఏమో అబ్బా మంచి ఛాన్స్, ఆ వృద్ధుడు కొట్టేశాడు, మనకి దొరకలేదే అంటూ చొంగ కార్చుకున్నారు. కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలా ఆ వీడియో మొత్తం వైరల్ అవుతూ ఎక్కడైతే ఆ వీడియో తీశారో అక్కడికి కూడా చేరింది. ఆ వృద్ధుడికి సంబంధించిన కొంతమంది బంధువులు కూడా ఆ వీడియో చూసి వారిని ఈడు మన రంగన్న నాన్న సోమన్న, ఈడేంట్రా, ఈడికేం పోయే కాలం వచ్చింది, ఆ యువతితో మనవరాలి వయస్సున్న ఆ యువతితో ఇదేంటి అసభ్యంగా ఆ యువతిని ఆ విధంగా చేశాడంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం కాస్త రంగన్నగా తెలిసిందే. రంగన్న కూడా ఆ వీడియో చూసి అమ్మని ఇదేంటి, మా నాన్న ఎంత పని చేశాడు, చిచి మనవరాలి వయస్సున్న ఒక యువతితో ఇంత అసహ్యంగా ఈ విధంగా చేశాడా అంటూ ఊళ్ళో వాళ్ళు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి రంగన్న సోమన్ దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న ఎంత పని చేశారా, నీకేం పోయే కాలం వచ్చిందిరా, అసలు నీకు సిగ్గుందా, ఆ యువతితో ఇదేంటి అసభ్యంగా సిగ్గుందా బుద్ధుందా అంటూ కడిగి పడేశాడు. దాంతో సోమన్న ఆ వీడియో చూసి సిగ్గుతో తలదించుకున్నాడు. అవమాన భారంతో కూలిపోయి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశాడు. ఎందుకంటే ఊరంతా ఈ విషయం చర్చించుకుంటుంది. దాంతో రంగన్న చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో ఏ మొబైల్ నుంచి అప్లోడ్ చేశారో, దాని ఐపీ అడ్రస్ ఏంటి అంటూ మొత్తానికి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కనుక్కుంటే ఈ యువకులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారన్న సంగతి తెలుసుకుని అక్కడికి వెళ్ళారు. యువకులిద్దరిని అదుపులోకి తీసుకుని వెల్కమ్ టు పోలీస్ స్టేషన్ అంటూ రాజస్థాన్లోని జైసల్మేర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తే పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యే, షాకింగ్కి గురయ్యే విషయాలు చాలా బయటపడ్డాయి. ఆ వీడియో తీసింది ఒక యువకుడైతే ఆ వీడియోలో ఆ యువతి రెచ్చగొట్టింది మామూలు యువతి కాదు, బాగా చదువుకున్న యువతి. ఆ యువతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా జిల్లాకు చెందింది. మంచి కుటుంబంకి చెందింది, బాగా చదువుకుంది. నోయిడాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చేసింది. ఆ తర్వాత ఒక మంచి కంపెనీలో సంవత్సరానికి 25 లక్షల రూపాయల వేతనంతో మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. ఆ యువతి పేరు శృతికి సోషల్ మీడియా ద్వారా బీహార్ రాష్ట్రానికి చెందిన షోను కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారు. శృతి 25 లక్షల రూపాయల జీతం సంవత్సరానికి, అంటే నెలకి దగ్గర 2 లక్షల రూపాయల పైనే. 2 లక్షల రూపాయల జీతంతో హ్యాపీగా, లావిష్గా, చాలా గౌరవంగా, సంతోషంతో జీవితాన్ని లీడ్ చేయాల్సింది పోయి ఇంకా లగ్జరీగా బతకాలి, పేరు తెచ్చుకోవాలి, కార్లు, బంగళాలు ఇవన్నీ కొనుక్కోవాలి, మొత్తం ప్రపంచమంతా తిరగాలి అంటూ ఒక విపరీతమైన కోరికలు వీళ్ళిద్దరిలో కలిగాయి. దాంతో వీళ్ళిద్దరూ పథకం వేసుకున్నారు, తప్పుదారి పట్టారు. వీళ్ళిద్దరూ పథకంలో భాగంగా కొంతమందిని టార్గెట్ చేసుకునేవారు. ఆ టార్గెట్ చేసుకునే వాళ్ళలో వృద్ధులు, హోటల్లో పనిచేసే రిసెప్షనిస్ట్ బాయ్స్, లేకపోతే సెక్యూరిటీ గార్డులు, వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుని ఈ యువతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నగ్నంగా తన శరీరాన్ని చూపిస్తూ, లేకపోతే మాటలతో రెచ్చగొడుతూ, మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, నన్ను ఎక్కడైనా తాకొచ్చు, ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు అంటూ మాటలతో వాళ్ళని రెచ్చగొడుతూ ఉండేది. పక్కనే ఉన్న ఈ షోను కుమార్ అదంతా సీక్రెట్గా వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అశ్లీల వెబ్సైట్లకి అమ్ముకునేవారు. దాంతో లక్షల రూపాయలు సంపాదించేవారు. ఆ వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారు. వీళ్ళు ఈ రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా శృతి, షోను కుమార్ ఇద్దరు కూడా సింగపూర్, మలేషియాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఇదే విధమైన దందా మొదలుపెట్టారు. శృతి అక్కడ ఉన్నటువంటి సింగపూర్, మలేషియా, థాయిలాండ్ అక్కడ రోడ్ల మీద నగ్నంగా నిలబడేది. అటుగా వెళ్తున్న కొంతమంది మగాళ్ళని తన మాటలతో రెచ్చగొట్టి, మీరు ఎక్కడంటే అక్కడ నన్ను తాకొచ్చు, పట్టుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు అంటూ తన వంపు సంపులన్నీ చూపిస్తూ మాటలతో రెచ్చగొట్టి కొంతమంది టెంప్ట్ అయ్యి ముద్దు పెట్టుకునేవారు, కౌగిలించుకునేవారు. ఇదంతా దూరం నుంచి షోను కుమార్ వీడియో తీసేవాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో అశ్లీల వెబ్సైటుల్లో పెట్టి లక్షల రూపాయలు సంపాదించుకునేవారు. అలా ఈ వీడియోలు తీస్తున్నప్పుడు శృతి తన ముఖాన్ని బ్లర్ చేసేది, కనిపించేది కాదు. ఇక్కడ ఈ 70 ఏళ్ల వృద్ధుడు సోమన్ ఎవడైతే ఉన్నాడో అతనితో వీడియో తీస్తున్నప్పుడు సోమన్ ముఖాన్ని బ్లర్ చేయలేదు.
ఇక్కడ శృతి ముఖం తన ముఖాన్ని బ్లర్ చేసుకుంది. దాంతో సోమన్న ముఖం ప్రతి ఒక్కరికి కనిపించింది. దాంతో వైరల్ అయ్యాడు, ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు. అలాగే సెక్యూరిటీ గార్డ్తో వీడియో తీస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ ముఖాన్ని బ్లర్ చేశారు. దాంతో వాడు బతికిపోయాడు. కానీ ఇక్కడ 70 ఏళ్ల వృద్ధుడు దొరికిపోయాడు. బంధువుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర అవమాన భారానికి గురయ్యాడు. సిగ్గుతో తలదించుకున్నాడు, చితికిపోయాడు. పోలీసులు వీళ్ళిద్దరి మీద కేసు అది నమోదు చేశారు. ప్రస్తుతానికి వీళ్ళు జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ 70 ఏళ్ల వృద్ధుడు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలా వేదనకి, బాధకి గురవుతారు. అతని కుటుంబం ఊళ్ళో తలెత్తుకోకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ శృతి కూడా ఒక ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చేసింది. సంవత్సరానికి 25 లక్షల రూపాయల జీతం. మరి ఏం పోయే కాలం వచ్చిందని ఇలా పలికింది. ఇప్పుడు శృతి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, వీళ్ళందరూ ఎంత అవమాన భారానికి గురవుతారో మీరే ఆలోచించుకోండి. కాబట్టి కొంతమంది యువతీ యువకులు మంచి జీవితం ఉన్నా, మంచి ఉద్యోగం చేస్తున్నా, ఇంకా లావిష్గా బతకాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, లేకపోతే పేరు సంపాదించాలన్న దుగ్ధతో తప్పుదారి పట్టుతున్న కొంతమంది యువతీ యువకులు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కన్నేసించాలి, జాగ్రత్తలు అవి చెబుతూ ఉండాలి. ఎంత తప్పుదారి పట్టినా, ఏం చేసినా కూడా తల్లిదండ్రులు తమ బాధ్యత నిర్వర్తిస్తూ ఉండాలి. అలాగే ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హైవే మీద కావచ్చు, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో వెళుతున్నప్పుడు ఎవరైనా వచ్చి యువకులు కావచ్చు, వాళ్ళు కార్లలో కావచ్చు, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రతి చోట జరుగుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. దూరం నుంచి ఎవరు వీడియో తీస్తున్నారో, ఎప్పుడు మనల్ని ఏ వెబ్సైట్లో, ఏ అశ్లీల వెబ్సైట్లో కావచ్చు, సోషల్ మీడియాలో మన వీడియోలు వైరల్ అవుతాయో తెలియని పరిస్థితిలో సోషల్ మీడియా కాలంలో మనం బతుకుతున్నాం. కాబట్టి అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ కథ ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన ఒక నీతి గుణపాఠం. మరి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.